రేపు 2019లో బీజేపీతో పొత్తు పోతావు. నీది నీచమా? నీ సంస్కృతి? నీకో విధానం ఉందా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బఫూన్లటవా? అరే నీ పార్టీలను ఒక్కొక్క ఎమ్మెల్యే సర్వే చేసుకుంటే 70% మంది ఫెయిల్ అవుతారని మీ నాయన చెప్తా ఉన్నాడు. 30% మార్కులు కూడా రాలే, పాస్ మార్కులు కావాలంటే 36 కావాలి. అటువంటి బఫూన్లు నీ పార్టీలో ఉంటే నెత్తి మీద రూపాయి పెడితే ఆటానికి కూడా అమ్ముడు పోనాడు. నీ నాయనలాగా పూటకొక మాట అబద్ధాలైన నాయకురాలు సోనియా గాంధీ కాదు. ఎలక్షన్ల కంటే ఒక ముందు, ఎలక్షన్లు వచ్చినాడు ఒక మాట, ఇవాళ ఒక మాట. నువ్వు ఎమ్మెల్యేగా 2009లో పోటీ చేయాల్సి వచ్చినాడు. పార్లమెంటు సభ్యుడిగా మీ నాయన మహబూబ్నగర్లో పోటీ చేయాల్సి వచ్చినాడు. మీకు రాజకీయ భిక్ష పెట్టిన సిద్దిపేట సీటు నీకు రానియలే హరీష్ రావు. గాడ గెలవలేకపోయినావు. నీ కోట సిద్దిపేట కాకుండా గజ్వేల్కి పోయినటువంటి పరిస్థితి నీ ఇంటి తగాదాన్ని చెడు చేసుకో. ముందు కాంగ్రెస్ పార్టీ యొక్క దయా దాక్షిణ్యాలతోటి మాజీ కేంద్ర మంత్రి హోదా మీ నాయనకు దక్కిందనే విషయాన్ని మర్చిపోకునే మాట కూడా కోరుతా ఉన్నాం. శాసన మండలిలో సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ లేదు. సోనియా గాంధీ గారి దగ్గర చేతులు కట్టుకొని నిలుచున్న ఫోటోలు వచ్చినాయి. ఇలా మేమేమైనా అంటున్నామా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవిస్తున్నాం కదా. బిడ్డ నేను తెలంగాణ ఇచ్చిన చెప్పుకునేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏరు దాటిదాకా ఏం వెళ్ళన్నా ఓటు దాటినాక ఏమరా ఎల్లిగా అని పిలిచేటువంటి సంస్కృతిలో మేము లేం. కేటీఆర్ గారు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా.